క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఇంకా డిఫరెంట్ చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నిటిని మనం కంబైన్ చేసుకొని ఎప్పుడైతే యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తామో దాన్నే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేసి అంటాము. సో ఇవన్నీ చాలా డీటెయిల్డ్‌గా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్‌తో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఎప్పుడైతే ఆ వీడియోస్ రిలీజ్ అయ్యాయో మీరందరూ చూస్తున్నారో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం డౌట్ ఉండింది. అవన్నీ అర్థం చేసుకొని వాళ్ళు ఎలా ట్రేడ్ చేయాలని చెప్పి కొంచెం హెసిటేషన్ అనేది ఉంది. సో వాళ్ళ కోసం నేనేం చేశాను, ప్రైస్ యాక్షన్ మీరొక అనాలిసిస్ చేసిన తర్వాత దీనికి డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చేలాగా టాప్ 5 ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఏ ఇండికేటర్ యూజ్ ఎలా? అని చెప్పి మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 18లో ఆల్రెడీ చెప్పేసాను. కానీ ఇప్పుడు ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 19లో మనం నేర్చుకోబోయేది ఏంటో తెలుసా? టాప్ 4 రూల్ బేస్డ్ ఇండికేటర్స్. సో ఈ టాప్ 4 రూల్ బేస్డ్ ఇండికేటర్స్ ఏంటంటే దీంట్లో మీరు ప్రైస్ యాక్షను ఇవన్నీ ఏం అవసరం లేదు. సింపుల్‌గా ఇండికేటర్‌లోనే మీకు బై సిగ్నల్, సెల్ సిగ్నల్స్ ఒస్తాయి. బై ఒస్తే కొంటారు. సెల్ ఒస్తే అమ్మేస్తారు. సో అంత సింప్లిఫై చేసి అబ్సల్యూట్ బిగినర్ అయిన ఎవరికైనా సరే ట్రేడింగ్ చేసుకునేలాంటి కెపాసిటీ తీసుకురావడానికి ఈ ఇండికేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఆ ఇండికేటర్స్ ఏంటి? దాని వెనకాల ఉన్న మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అని ఎక్స్‌ప్లనేటరీ ఇంట్రొడక్టరీ సెషన్ ఇది. అగైన్ ఇది మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఇవాళ డిస్కస్ చేసుకోవట్లేదు. ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అందులో మనకి టాప్ 4 మనం యూజ్ అయ్యేలాంటి ఇండికేటర్స్ ఏవో అవి నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఫ్యూచర్ వీడియోస్‌లో మనము స్ట్రాటజీస్ గూడా మనం డెఫినిట్‌గా నీట్‌గా ఇంతే డీటెయిల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో ఎవరైతే ఇప్పుడు డైరెక్ట్‌గా వచ్చేసి ఈ 19థ్ ఎపిసోడ్ చూస్తున్నారో వాళ్ళకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. సో మీరు యాస్ ఎ బిగినర్‌గా అయ్యుండి మీరు గనుక ఇప్పుడే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇలా మొత్తం ఇంట్రొడక్షన్ నుంచి లాస్ట్ 18 ఎపిసోడ్స్ కూడా ఒక ప్రాపర్ ప్లేలిస్ట్ అనేది మీకోసం క్రియేట్ చేశాను. అండ్ ఈ ప్లేలిస్ట్ మీరు లైన్‌గా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే ఒక క్లారిటీలో, ఒక పద్ధతిలో నేర్చుకుంటారు. సో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో అవన్నీ లైన్‌గా చూసేయండి. తర్వాత ఎవరైతే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేస్తుంది బషీర్. సో ఇవన్నీ మీకు అర్థమైపోతే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఇద్దరు ఏం చేయాలి? కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 19 అని చెప్పి మీ అటెండెన్స్‌ని మార్క్ చేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్ మొదలుపెట్టేద్దాం. సో మన రూల్ బేస్డ్ ఇండికేటర్స్‌లో ఫస్ట్ ఇండికేటర్ పేరు వీవాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో ఇక్కడ అగైన్ నేను నిఫ్టీ చార్ట్‌ని ఓపెన్ చేసేసుకున్నాను. దీని ఒకవేళ మీరు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేద్దాము అనుకుంటుంటే 5 మినిట్స్ యూజ్ చేయాలి. ఒకవేళ మీరు పొజిషనల్‌గా ట్రేడ్ చేయాలనుకుంటే 2 అవర్స్ అవ్వచ్చు లేదా 1 డే అవ్వచ్చు. ఆ టైమ్ ఫ్రేమ్స్‌ని మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. అగైన్ నేను ఇంట్రాడే ఎక్కువ ట్రేడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంట్రాడే కోసం మీకు చూపిస్తున్నాను. సో సింపుల్‌గా ఫస్ట్ మనము 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చేయాలి. తర్వాత ఇండికేటర్స్ అని ఉంది కదా! ఇక్కడ మీరు ఇండికేటర్స్ మీద క్లిక్ చేసి వీవాప్ కోసం సెర్చ్ చేయాలి. సో వీవాప్ వీడబ్ల్యూఏపీ అని నొక్కంగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది చూడండి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సో దీన్ని మీరు క్లిక్ చేయంగానే ఏమవుతుందంటే మీకు ఇలాంటి ఒక 3 లైన్లతో ఇలా ఒక గ్రాఫ్ మీద మీకు ప్రైస్ మీద ఒక ఇండికేటర్ అనేది ప్లాట్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ తీసేయాలి. లాస్ట్ ఎపిసోడ్‌లో మీకు గుర్తుంటే మనం ఆర్ఎస్ఐలో కూడా కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకున్నాం కదా! అదే విధంగా మనం ఇక్కడ వీవాప్‌లో కూడా కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. సో దాంట్లో ఏంటంటే ఈ బ్యాండ్ ఫిల్స్ అవ్వచ్చు, లోవర్ బ్యాండ్, అప్పర్ బ్యాండ్ ఇవన్నీ తీసేసి సింపుల్‌గా వీవాప్ లైన్ ఉంది కదా! ఇదొక్కటి మనం పెట్టుకుందాం. అగైన్ మీరు కలర్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేను రెడ్ పెట్టుకుంటున్నాను. అగైన్ వీడియో పర్పస్ మీకు ఇంకా క్లియర్‌గా ఉండాలి కాబట్టి దీని థిక్‌నెస్ కూడా కొంచెం పెంచుతాను. ఓకే. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఓకే నొక్కేసాను. సో ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏదైతే ఇలా లైన్ వచ్చిందో దీన్ని మనము వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేసి అంటాము. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ప్రైస్ పాయింట్‌లో బయర్స్ ఇంకా సెల్లర్స్ ఎంత పర్చేస్ చేశారు, ఎంత సెల్లింగ్ చేశారు, ఇద్దరి మధ్యలో ఎంత యాక్టివిటీ జరిగింది అని చెప్పి మనకి వాల్యూమ్స్ చెప్తుంది. అది మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ అయితే 5 మినిట్, 15 అయితే 15 ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఎంతైతే వాల్యూమ్ జరిగిందో అది మనకి వాల్యూమ్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు అక్రాస్ ఒక టైమ్ ఫ్రేమ్‌లో అంటే ఇప్పుడు మనం లాస్ట్ చూసుకుంటే ఇప్పుడు దీంట్లో సెట్టింగ్స్‌లో మీకు చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్‌లోకొచ్చేసి ఇన్‌పుట్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ సోర్స్‌లోకెళ్తే హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ డివైడెడ్ బై 3 ఈ ఫార్ములాతో వాల్యూమ్స్‌ని కూడా ఒక యావరేజ్ చేసి ఏ ప్రైస్ దగ్గర ఎక్కువ యాక్టివిటీ జరిగింది, యావరేజ్‌గా బయింగ్ జరిగిందా, సెల్లింగ్ జరిగిందా అని చెప్పి ఒక మ్యాథమెటికల్ కాలిక్యులేషన్‌తో సింపుల్‌గా ఒక లైన్ చార్ట్ మీదకొస్తే మనకి ఇలాగా వీవాప్ లైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ వీవాప్ లైన్‌లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ప్రైస్ గనుక వీవ్యాప్ పైనుంది అని అనుకుంటే ప్రైస్ పాజిటివ్‌గా ఉంది. బయర్స్ ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నారనేసి అర్థం. ఒకవేళ ప్రైస్ గనుక ఇలా వీవ్యాప్ కిందుంది. ఇక్కడ చూడండి కిందకొచ్చింది. ఇక్కడ కూడా కిందుంది. అంటే ఏంటి? ప్రైస్ నెగెటివ్‌గా ఉంది. సెల్లర్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారని చెప్పి ఇలా అర్థం చేసుకోవాలి. సో, వీవ్యాప్‌ని మనం ఎలా యూజ్ చేయాలి? వెరీ సింపుల్. ఇది మనకు వీవ్యాప్ లైన్ కనిపిస్తుంటే ప్రైస్ గనుక ఇలా వీవ్యాప్ లైన్ పైనుంటే ప్రైస్ పాజిటివ్‌గా ఉంది. మనం బై ట్రేడ్స్ తీసుకోవాలి అని అర్థం. ప్రైస్ వీవ్యాప్ కిందుంటే బేరిష్‌నెస్ ఉంది. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనేసి అర్థం. అంతే. దానికంటే ఎక్కువ కాంప్లికేషనే లేదు. సో, ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోయింది కాబట్టి దీంట్లో ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ట్రేడ్ సెటప్స్ ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలో చెప్తా. ఎప్పుడెప్పుడైతే వీవ్యాప్ ప్రైస్ అగైన్ ఇక్కడ నేను బ్రష్ టూల్ పెట్టుకున్నాను. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టూల్ అయినా యూజ్ చేయండి. బేసిక్ సపోర్ట్స్ ఎక్కడ, బేసిక్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయో అయితే మీరు డెఫినిట్‌గా అర్థం చేసుకోవాలి. వాటి కోసం అయితే మీరు చూడాలి. సో, ఇక్కడ నాకేం కనిపిస్తోంది? ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్ గీసుకుందాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ కంటిన్యూస్‌గా ఇదే లెవెల్‌కొచ్చి ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకెళ్తోంది. ఫస్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. కానీ మళ్ళీ ప్రైస్ పైకెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని మనకు అర్థమైంది. సో, ఇప్పుడు సపోర్ట్ దగ్గర మనకి వీవ్యాప్ లైన్ కూడా కనిపిస్తున్నప్పుడు ఎప్పుడైతే ప్రైస్ ఇలా వీవ్యాప్‌ని క్రాస్ చేసి ఇలా పైకెళ్తూ ఉంటుందో ఇక్కడ మీరు ఎంట్రీ అనేది తీసుకుంటారు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? వీవ్యాప్ దగ్గర. సో, ఇప్పుడు ఒకవేళ స్టాక్ ప్రైస్ ఇలా కంటిన్యూస్‌గా పైకి మూవ్ అవుతూ ఉంటుందంటే ఎప్పుడైతే మళ్ళీ ప్రైస్ వీవ్యాప్ కిందకొస్తుందో అప్పటి వరకు మనం స్టాక్‌ని అలాగే హోల్డ్ చేసే పెట్టుకుంటాము. సో, సింపుల్‌గా ఎప్పుడైతే వీవ్యాప్ లైన్‌ని క్రాస్ చేసి ఇలా స్టాక్ పైకెళ్తుందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. కిందకొస్తోంది అనంటే ఎగ్జిట్ అయిపోతారు. ఇప్పుడు ఎక్కడైతే ఇలా వాలటైల్ మార్కెట్స్ ఉంటాయో ఇక్కడ మీకు మల్టిపుల్ టైమ్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. అది మీరు డైరెక్షనల్ ట్రేడింగ్, ప్రైస్ యాక్షన్ కాకుండా ఇలాంటి రూల్ బేస్డ్ ఇండికేటర్స్ యూజ్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్ మీకు ఎప్పుడు ఉంటుంది. సైడ్ వేస్ మార్కెట్స్‌లో లాస్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ట్రెండ్ పట్టుకుంటుందో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. కిందకొచ్చింది. ఇక్కడ సెల్ చేశారు. మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ బై చేశారు. స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక స్టాప్ లాస్. తర్వాత మళ్ళీ పైకెళ్ళిందని చెప్పి మీరు ఎంట్రీ తీసుకున్నారు. రెండోసారి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత మూడోసారి మళ్ళీ ఎంట్రీ తీసుకున్నారు. సో, ఇప్పుడు ఏదైతే మీరు ఇలా 2 సార్లు స్టాప్ లాస్ హిట్ అయిందో అది సింగిల్‌గా మీకు వన్ ట్రేడ్‌లో ఆల్రెడీ ప్రాఫిట్ కూడా ఇచ్చేస్తుంది. ఇది ఇంకా బై సైడ్ ట్రేడ్‌లోనే ఉంది కాబట్టి దీన్ని మీరు ఇంకా హోల్డ్ చేసుకుంటారు. ఎంత పై వరకు వెళ్తుందో కూడా తెలీదు. సో, డైరెక్షనల్ ట్రేడ్స్‌లో మీరు వీవ్యాప్ లాంటిది యూజ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్స్‌లో ఎక్కువ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. కానీ ఒక్క సైడ్ మంచి గుడ్ ట్రేడ్ వచ్చింది అనంటే మీకు కంటిన్యూస్‌గా మంచి ప్రాఫిట్ కూడా వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూడండి మళ్ళీ ఏం చేసింది? ప్రైస్ ఇక్కడ వీవ్యాప్‌ని క్రాస్ చేసి పైకెళ్ళింది. పైకెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఏదైతే వీవ్యాప్ ఉందో అదే స్టాప్ లాస్‌గా పెట్టుకుంటారు. కంటిన్యూస్‌గా ప్రైస్ చూసారా? పైకొచ్చింది, రీట్రేస్‌మెంట్ ఇచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. తర్వాత మళ్ళీ పైనుంచి కిందకొచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళీ ప్రైస్ కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళినప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో, గుడ్డిగా వీవ్యాప్ పైకి గనుక ప్రైస్ వెళ్తుంటే బై చేస్తారు. వీవ్యాప్ కంటే ప్రైస్ కిందకొస్తుంటే సెల్ చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా మీరు వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్‌ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. అగైన్ ఇది ఎగ్జాక్ట్ స్ట్రాటజీ నేను చెప్పట్లేదు. కానీ ఒక వీవ్యాప్ ఎలా ఫంక్షన్ అవుతుందని చెప్పి వాల్యూమ్స్‌ని యావరేజ్‌గా తీసుకుంటూ ఏ ప్రైస్ పాయింట్‌లో ఎక్కువ బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు అని మనం వీవ్యాప్‌ని యూజ్ చేసుకొని ఎలా అర్థం చేసుకోవాలో మీకు నేర్పిస్తున్నాను. సో, సింపుల్‌గా ఇక్కడ మీకు ఈ వీవ్యాప్ లైన్ కనిపిస్తుందంటే దీని అర్థం ఏంటి అనంటే ఇక్కడ ప్రైస్ చూడండి ఎంతుంది? ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో ప్రైస్ కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ వీవ్యాప్ సెషన్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీకు కూడా ప్రైస్ కనిపిస్తుంది. అంటే ఏంటి? 24,601.48 రూపీస్ దగ్గర చాలామంది బయర్స్ అంటే ఇక్కడ ఎంతైతే ఈ బయింగ్ జరిగిందో దీన్ని మొత్తం ప్రైస్‌లో ఇప్పుడు ఇక్కడ 24,600 ఉంది. 24,635 ఉంది. 24,661 ఉంది. సో, ఇలా మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా యావరేజ్‌గా బయింగ్ ప్రైస్ ఎక్కడుంది అని చూసుకొని మనకి వీవ్యాప్ చెప్తుంది. సో, ఈ వీవ్యాప్ మనకి సపోర్ట్స్ ఇంకా రెసిస్టెన్సెస్‌గా కూడా యాక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు ప్రైస్ మళ్ళీ కిందకొచ్చినా ఇక్కడ వీవ్యాప్ వచ్చిందనుకోండి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుంది. లేదు ప్రైస్ కిందకొచ్చేసింది వీవ్యాప్ కిందకి. అప్పుడు ఇదే మనకి ఇలా రెసిస్టెన్స్‌గా కూడా యాక్ట్ చేస్తుంది. సో, వీవ్యాప్‌ని ఇలా కూడా యూజ్ చేసుకుంటారు యాస్ అ రూల్ బేస్డ్ స్ట్రాటజీ ఇండికేటర్‌గా. సో, ఇదేమో వీవ్యాప్ గురించి నేర్చుకున్నాం. సో, ఇప్పుడు వీవ్యాప్ ఎలా అయితే ఒక యావరేజ్ వాల్యూమ్స్‌ని అకౌంట్ తీసుకుంటూ ప్రైస్ మీద ప్లాట్ అవుతుందో అదే విధంగా యావరేజ్ ప్రైస్‌తో వర్క్ అయ్యేది ఏంటో తెలుసా? మూవింగ్ యావరేజెస్. సో, దానికోసం మీరు ఇండికేటర్స్ మీదకొచ్చి సింపుల్‌గా మూవింగ్ యావరేజ్ అని సెర్చ్ చేశారంటే మీకు మూవింగ్ యావరేజెస్‌లో చాలా వస్తాయి. మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్, ఎక్స్పోనెన్షియల్, సింపుల్, వెయిటెడ్ ఇలా చాలా వస్తాయి. మీరేం చేయాలి? హ్యాపీగా మూవింగ్ యావరేజ్ సింపుల్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేయాలి.
క్లిక్ చేయంగానే మీకు ప్రైస్ మీదే ఇలా ఒక గీత అనేది వచ్చేస్తుంది. సో, ఈ గీత ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్‌లోకొచ్చి అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఇన్‌పుట్స్‌లోకొచ్చి దీన్ని ఏం చేద్దామంటే అన్నిటికంటే ఫస్ట్ 20కి మార్చుకుందాము. అగైన్ స్టైల్ మీ అందరికీ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మీ అందరికీ కనిపించడానికి నేను రెడ్ అండ్ అగైన్ కొంచెం థిక్‌గా చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేద్దాం. సో, ఇప్పుడు వీవ్యాప్ కూడా ఉంది. ఈ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని మీరు చూసుకుంటే వీవ్యాప్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటే వాల్యూమ్స్‌లో వెయిటెడ్ యావరేజ్ తీసుకొని అది మనకిస్తుంది. కానీ మూవింగ్ యావరేజెస్ అలా కాదు. మూవింగ్ యావరేజెస్ ఏం చేస్తుంది అనంటే ఇక్కడ మనం ఎంతైతే టైమ్ ఫ్రేమ్ పెడతామో ఇక్కడ ఇన్‌పుట్స్‌లో ఇక్కడ లెంత్ 20 అని ఉంది కదా! ఇక్కడ 20 పెట్టొచ్చు. లేదు అనంటే 200 పెట్టొచ్చు. 200 పెడితే చూసారా ఆ ప్రైస్‌కి ఎంత దూరం వెళ్ళిపోయిందో. లేదు అనంటే ఇక్కడ 5 పెట్టొచ్చు. ఎంతైనా పెట్టుకోవచ్చు మనిష్టము. సో, ఎంతైతే మనం ఇక్కడ యాడ్ చేస్తామో, ఇక్కడ 5 పెడతామో, 20 పెడతామో, 100 పెడతామో, 200 పెడతామో, మూవింగ్ యావరేజెస్ అంత ప్రైస్‌కి దగ్గరగా, దూరంగా అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 5 సెట్టింగ్స్‌లో ఏంటంటే లాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానిని యావరేజ్ చేస్తే వచ్చిన వాల్యూ. అంటే ఏంటి? ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది. గ్రీన్ క్యాండిల్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇప్పటికి చూసే ఉంటారు. ఇక్కడ ఓపెన్, హై, లో, క్లోజ్ మనకు 4 వాల్యూస్ వస్తాయి కదా! సో, ఇందులో లాస్ట్ క్యాండిల్ ఏంటి? క్లోజింగ్ ప్రైస్ ఎంతుంది? 24,630 ఉంది. దాని ముందర క్యాండిల్ 24,616, ముందరిది 24,617, తర్వాత ముందరిది 24,614, తర్వాత ఫైనల్‌గా 24,619. సో, ఈ లాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి దాన్ని డివైడెడ్ బై 5 చేస్తారు. చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంటుంది. అది 24,619. సో, ఇప్పుడు దీన్ని మనం ఎంత పెంచితే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ 5 బదులు దీన్ని 20 చేశాననుకుందాం. 20 చేస్తే ఏంటి? లాస్ట్ 20 క్యాండిల్‌లు అంటే ఇక్కడి నుంచి మనం స్కేల్ టూల్‌తో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి 20 క్యాండిల్స్ అంటే ఎంత? 20 బార్స్ ఇక్కడ వరకు. ఇక్కడ వరకు వచ్చింది. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎన్నైతే క్యాండిల్స్ ఉన్నాయో వాటి అన్నిటి యొక్క క్లోజింగ్ ప్రైజెస్‌ని యాడ్ చేసి దాన్ని 20తో డివైడ్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది 24,638. సో, అలాగా మీరు ఇక్కడ ఎంతైతే టైమ్ ఫ్రేమ్ పెంచుకుంటూ పోతారో ఇప్పుడు 20 బదులు 200 పెట్టారనుకోండి. లాస్ట్ 200 క్యాండిల్స్ ఎన్నైతే 200 క్యాండిల్స్ ఉన్నాయో అవన్నిటిని అకౌంట్ చేసుకొని ఈ ప్రైస్ లైన్ అనేది ప్లాట్ అవుతుంది. సో, సింపుల్‌గా ఏంటంటే లాస్ట్ 20 మినిట్స్ 20 క్యాండిల్స్ అవ్వచ్చు. 20 అంటే ఎంత? 20 ఇంటూ 5 మినిట్స్ కదా! లాస్ట్ 100 మినిట్స్‌లో అంటే ఒక 1½ అవర్‌లో మాక్సిమం మంది జనాలు ఏ ప్రైస్ పాయింట్‌లో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అని చెప్పి మనకి ఈ మూవింగ్ యావరేజెస్ చెప్తుంది. సో, ఇప్పుడు ఇది ఎంత పెద్ద మూవింగ్ యావరేజ్ అయితే అంత ఎక్కువ డేటాని కలెక్ట్ చేస్తుంది కాబట్టి అంత వాలటిలిటీ తక్కువ ఉంటుంది. అన్ని సిగ్నల్స్ తక్కువ ఇస్తుంది. ఎంత క్లోజర్ టైమ్ ఫ్రేమ్ అవుతే అంత ఎక్కువ వాలటైల్‌గా ఉంటుంది. అంత ఎక్కువ మిక్స్డ్ సిగ్నల్స్ అనేది ఇస్తుంది. సో, ఇప్పుడు దీంట్లో ట్రెడిషనల్‌గా వరల్డ్ మొత్తం ఫాలో అయ్యేది. నేను కూడా సజెస్ట్ చేసేది ఏంటి అనంటే సెట్టింగ్స్‌లో ఇంట్రాడే కోసం అయితే సింపుల్‌గా 20 మూవింగ్ యావరేజ్‌ని పెట్టుకోండి. 20 మూవింగ్ యావరేజ్ అని పెట్టి ఓకే అని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఒక లైన్ వస్తుంది. సో, ఈ 20 మూవింగ్ యావరేజే మీకు సపోర్టు, రెసిస్టెన్సు. వీవ్యాప్ లాగా ప్రైస్ గనుక మూవింగ్ యావరేజెస్‌ని ఇలా క్రాస్ చేస్తూ పైకెళ్తుందంటే ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళీ ప్రైస్ కిందకొస్తుందంటే ఇక్కడ సెల్ అనేది చేసుకుంటారు. ఎక్కువ కాంప్లికేషన్ లేదు. ఏం లేదు. చాలా సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. సింపుల్‌గా మూవింగ్ యావరేజెస్‌ని క్రాస్ చేసి పైకెళ్తుంటే బై చేస్తారు. కిందకొస్తుంటే సెల్ చేసేస్తారు. సో, ఇది క్లోజింగ్ ఇవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే ఇలా చాపీ మార్కెట్స్ ఉంటాయో అప్పుడు మీకు మల్టిపుల్ టైమ్స్ ఎస్ఎల్ హిట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మంచిగా ఇలా మొమెంటమ్ వస్తుందో ఒక స్టాక్‌లో అప్పుడు ఏదైతే ఈ వాలటైల్ పీరియడ్‌లో మీరు లాసెస్ చేసుకుంటారో దానికంటే 2x, 3x ఎక్కువ డబ్బులనేది సంపాదిస్తారు. సో, మీరు గుడ్డిగా దీని ప్రాబబిలిటీని పెట్టుకొని ట్రేడ్ చేస్తూనే ఉంటే గానీ ప్రాఫిట్ మీకు రాదు. సో, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను నిఫ్టీలో ఎప్పుడైతే చెప్తానో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటి? సార్ మీరు బై చేయండి, సెల్ చేయండి అని చెప్తున్నారు. కానీ ఎప్పుడు బై చేయాలి? ఎందుకు బై చేయాలి? ఎందులో బై చేయాలి? ఏది బై చేయాలి అని కూడా అడుగుతున్నారు. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే బై అని అంటున్నానో మనం ఇండెక్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు మనకు ఆప్షన్స్ ఏమేమి వస్తాయి? ఒకటి నిఫ్టీ బీస్ ఈటీఎఫ్స్‌లో మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. ఒకవేళ ఈక్విటీలో చేస్తున్నారనుకుంటే. కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉందని అనుకుంటే ఫ్యూచర్స్‌లో కూడా మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. లేదు కొంచెం మనం ఫ్యూచర్‌లో ఫర్దర్ ఎపిసోడ్స్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ 19థ్ ఎపిసోడ్‌కి వచ్చాం కదా! 22, 23 ఎపిసోడ్స్‌లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా నేర్చుకుంటాం. అది ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు ఇక్కడ మీకు బై సిగ్నల్ వచ్చిందనుకోండి కాల్ ఆప్షన్ కొంటారు.
కిందకొచ్చిందనుకోండి పుట్ ఆప్షన్ కొంటారు. సో, ఈ కాల్ ఆప్షన్ ఏంటి? పుట్ ఆప్షన్ ఏంటి? ఎట్ ద మనీ ఏంటి? ఔట్ ఆఫ్ ద మనీ ఏంటి? ఏది కొనాలి? ఎప్పుడు కొనాలి? అవన్నీ మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. కానీ ఇప్పుడు మనం ఏంటి మూవింగ్ యావరేజ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో 20 మూవింగ్ యావరేజ్ మనం ఇంట్రాడేలో సపోర్టు, రెసిస్టెన్స్‌గా గూడా వాడుకోవచ్చు. దాన్ని యాస్ ఎ ట్రేడ్ ఇండికేటర్‌గా ట్రేడ్ సిగ్నల్ ఇచ్చేలాగా గూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఈ క్లాస్‌లో నేర్చుకుంటున్నాం. సో, ఇప్పుడు మీరేం జేయాలి? 20 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే యేసుకుంటారో, ప్రైస్ 20 మూవింగ్ యావరేజెస్‌ని క్రాస్ చేసి పైకెళ్తుంటే మీరు ఎంట్రీ తీసుకుంటారు. దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ప్రైస్ పైకి మూవ్ అవుతూ ఉంటుంది గదా! మూవ్ అవుతూ ఉంటే మీరు గూడా ఈ మూవింగ్ యావరేజెస్ ఎంతైతే పైకెళ్తుందో మీ స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటారు. సో, కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మళ్ళీ దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ట్రైల్ చేసుకుంటారు. ట్రైల్ అంటే ఏంటి? ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇప్పుడు నార్మల్‌గా మనం ప్రైస్ యాక్షన్‌లో ఏం నేర్చుకున్నాం? ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. దీన్ని మనం హై క్రాస్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ప్రైస్ పైకెళ్తుంటే మనం 1:1, 1:2, 1:3 ఎంతో అంత టార్గెట్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుంటామని నేర్చుకున్నాం గదా! కాకపోతే ఇక్కడికొచ్చేటప్పటికి ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి? మూవింగ్ యావరేజ్ ఇలా పైకెళ్తున్న కొద్దీ మన స్టాప్ లాస్ గూడా ఆటోమేటిక్‌గా షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో, స్టార్టింగ్‌లో మన స్టాప్ లాస్ గనక ఇక్కడ రైట్ సైడ్‌లో మీరు వాల్యూ కనిపిస్తుంది గదా! 24,428 దగ్గర ఉంటే మనం పైకెళ్తుంటే ఇక్కడికొచ్చేటప్పటికి 24,500 ఆటోమేటిక్‌గా స్టాప్ లాస్ గూడా పైకి మూవ్ అయిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? మనకి ఎంతైతే ప్రాఫిట్స్ వచ్చాయో ప్రాఫిట్స్‌ని మనం లాక్ చేస్తున్నాము. రివర్స్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందకొచ్చేసినా గూడా మన ప్రాఫిట్స్ సెక్యూర్డ్‌గా ఉంటాయి. సో, దానికోసం మూవింగ్ యావరేజ్ పైకెళ్తున్న కొద్దీ మనం స్టాప్ లాస్ గూడా ట్రైల్ చేసుకుంటాము. కానీ ఒక్క క్యాండిల్ ఇలా కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చింది మూవింగ్ యావరేజ్ కింద అంటే మనం ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ బేరిష్ సైడ్ ట్రేడ్ మనం తీసుకోవాలి. అలా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. బై చేస్తుండాలి, సెల్ చేస్తుండాలి. బై చేస్తుండాలి, సెల్ చేస్తుండాలి. అలా రొటేషన్‌లో మూవింగ్ యావరేజెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు దీన్ని యాస్ ఎ ఇండికేటర్‌గానే యూజ్ చేసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా కూడా యూజ్ చేసుకుంటాను అని కూడా చాలామంది పెట్టుకుంటారు. సో, వాళ్ళేంటంటే మూవింగ్ యావరేజెస్ ఇలా 20 మూవింగ్ యావరేజెస్ ఏసేసుకొని ప్రైస్ మూవింగ్ యావరేజ్ కంటే పైనుంది అని అంటే బుల్లిష్‌గా ఉంది. కిందకొచ్చిందంటే బేరిష్‌గా ఉంది. అండ్ పైకెళ్తున్న కొద్దీ, కిందకొస్తున్న కొద్దీ ఈ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఏది కంటిన్యూస్‌గా ప్రైస్‌తో పాటు మూవ్ అయ్యే సపోర్ట్, రెసిస్టెన్స్‌గా కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి అలా కూడా చాలామంది మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేసుకుంటుంటారు. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీ అందరికీ జెన్యూన్‌గా లోపల నుంచి ఒక డౌట్ రావాలి. అదేంటి? ఇక్కడ మనము 20 మూవింగ్ యావరేజే ఎందుకు వాడాలి? 5 వాడొచ్చు గదా! 9 వాడొచ్చు గదా! 10 వాడొచ్చు గదా! 50 వాడొచ్చు గదా! 20 ఎందుకు అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. సో, దీనికి లాజిక్ ఏంటి అనంటే ఇప్పుడు మనకి 1 మంత్‌లో ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయి? ఫ్రైడే, సాటర్డే తీసేసాము. ఫ్రైడే, సాటర్డే కాదు సారీ. సాటర్డే, సండే 2 రోజులు తీసేసాము. 2 రోజులు వీక్‌కి తీసేస్తే 8 డేస్ పోతుంది. 8 డేస్ 30లో మిగిలిన మనకెంత? 22 డేస్. ఈ 22లో గూడా ఏదో పబ్లిక్ హాలిడేనో అది ఇది ఏదో అనుకోని ఒక రోజు పోతుంది అనుకుందాం. సో, యావరేజ్‌గా ఒక 1 మంత్‌లో 21 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. సో, 21 డేస్ మనకి ట్రేడింగ్ డేస్ కాబట్టి ఒక 21 డేస్ యొక్క యావరేజ్ మనం తీసుకుంటే ఒక ప్రాపర్ యావరేజ్‌గా ఒక మంత్లీ యావరేజ్ మనకి అర్థమవుతుంది కాబట్టి 21 డే మూవింగ్ యావరేజ్ మనం యేసుకుంటాము. సో, అగైన్ ఇది 5 మినిట్స్‌లో వచ్చేటప్పటికి కూడా 20 మూవింగ్ యావరేజ్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. లేదు మీరు యాస్ ఎ ఇన్వెస్టర్‌గా కూడా చూసుకోవాలి. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటున్నారనుకుంటే అప్పుడు కూడా హ్యాపీగా ఈ 20 డే మూవింగ్ యావరేజ్‌ని ప్లాట్ చేసుకొని దాని సహాయంతో మీరు ట్రేడింగ్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో, 20 డే మూవింగ్ యావరేజ్ కింద ఉంది కదా! చూడండి కంటిన్యూస్‌గా ప్రైస్ కిందకొస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ పైకెళ్తుందో అప్పుడే బై సైడ్ ట్రేడ్స్ తీసుకుంటా అని చెప్పి అలా మీరు డెసిషన్స్‌ని హోల్డ్ చేసుకోవడానికి మీరు బుల్లిషా, బేరిషా అని మీరు ఆ బయాస్‌నెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి కూడా ఈ మూవింగ్ యావరేజెస్‌ని మీరు 100% హ్యాపీగా యూజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మన థర్డ్ ఇండికేటర్ వచ్చేసి ఇది నా పర్సనల్ ఫేవరెట్ అండ్ చాలా మంది ఫేవరెట్ కూడా ఉంటుంది. అది ఏంటనంటే సూపర్ ట్రెండ్. సో, దీన్ని ఇక్కడ మీరు సింపుల్‌గా వచ్చేసి సూపర్ ట్రెండ్ అని మీరు నొక్కితే ఇక్కడ మీకు సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ వచ్చేస్తుంది. దీని అంత సింప్లిఫైడ్ ఏది లేదు. ఏంటి అనంటే ఇప్పుడు మూవింగ్ యావరేజ్ అయినా సరే మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతుందా? కిందకొస్తుందా? ఏ క్యాండిల్ వద్దు? ఇలాంటి చాలా కన్‌ఫ్యూజన్‌లు ఉంటాయి. కానీ సూపర్ ట్రెండ్ ఏంటంటే మీ కన్‌ఫ్యూజన్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్‌గా మీకు గ్రీన్ కలర్, రెడ్ కలర్ అని చూపిస్తుంది. సూపర్ ట్రెండ్ గనుక గ్రీన్ కలర్‌లో ఉంది అనంటే బై చేయాలి. సూపర్ ట్రెండ్ గనుక రెడ్ కలర్‌లో ఉంటే దాన్ని సెల్ చేయాలి. అంత సింపుల్ ఇండికేటర్ నా లైఫ్‌లో నేను ఎక్కడా చూడలేదు. అండ్ ఇది నడుస్తుంది, నడుస్తూనే కూడా ఉంటుంది. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైందో చూడండి.
ఇప్పుడు ఇక్కడ మనకేమైంది సూపర్ ట్రెండ్ నెగెటివ్‌లో ఉంది. సో, ఇక్కడ మీరు సెల్ చేసి ఉంటారు ఇక్కడ క్యాండిల్ దగ్గర. సూపర్ ట్రెండ్ ఇక్కడ పైన ఉన్నప్పటికీ కూడా మీరు ఎంట్రీ ఇక్కడ క్యాండిల్స్ దగ్గర తీసుకుంటారు కాబట్టి ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకున్నారనేసి అనుకుందాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. తర్వాత పైకెళ్ళింది. సూపర్ ట్రెండ్ మీది స్టాప్ లాసు. సో, సూపర్ ట్రెండ్ కిందకొస్తుంటే మీ స్టాప్ లాస్ కూడా ట్రైల్ అవుతూ ఉంటుంది. సూపర్ ట్రెండ్ పైకెళ్తుందనంటే మీ ప్రాఫిట్స్ కూడా అలాగే ట్రైల్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో, ఫస్ట్ మీరు ఏం చేశారు? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ పైన స్టాప్ లాస్ పెట్టుకున్నారు. తర్వాత క్యాండిల్ పైకెళ్ళింది. బట్ మీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కాబట్టి హోల్డ్ చేసుకున్నారు. కిందకొచ్చింది. తర్వాత మళ్ళీ పైకి రివర్సల్ ఎళ్లి ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ మళ్ళీ గ్రీన్‌గా ఇచ్చింది. ఎక్కడ? ఈ క్యాండిల్ దగ్గర కదా! సో, ఇక్కడ మీరు ఎగ్జిట్ అవుతారు. సో, ఇక్కడ ఏమైంది చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. అక్కడే ఎగ్జిట్ కూడా అయిపోయారు. సో, ఈ ట్రేడ్‌లో ఏంటి? బ్రేక్ ఈవెన్‌లో ఉన్నారు. పర్వాలేదు. కానీ ఇక్కడ మళ్ళీ మీరు ఎంట్రీ తీసుకున్నారు కదా! స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు కదా! స్టాప్ లాస్ ట్రైల్ అవుతోంది కదా! కానీ ప్రైస్ ఆల్రెడీ మూవ్ అవుతోంది. సో, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నారు. మనకు డే క్లోజ్ అయిపోయింది. బట్ సూపర్ ట్రెండ్ ఇంకా పాజిటివ్‌లోనే ఉంది కాబట్టి దీన్ని ఇలాగే హోల్డ్ చేసి నెక్స్ట్ డే వరకు వెళ్తారు. సో, ఎప్పుడెప్పుడైతే సూపర్ ట్రెండ్ రెడ్ అవుతుందో అప్పుడు సెల్ చేస్తారు. ఎప్పుడెప్పుడైతే పాజిటివ్‌లో ఉంటుందో అప్పుడు బై చేస్తారు. సో, ఇలాగ మీరు మల్టిపుల్ టైమ్స్‌లో కూడా చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక మంచి విన్నింగ్ స్ట్రీక్ వచ్చింది. ఇక్కడ మంచి లూజింగ్ స్ట్రీక్ వచ్చింది. అంటే కిందకి లూజింగ్ స్ట్రీక్ అంటే డబ్బులు పోలేదు. డబ్బులు సంపాదించుకున్నారు. ఇక్కడ వాలటైల్‌గా ఉంది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటారు. ఇక్కడ కూడా వాలటిలిటీలో స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటారు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ మనకి మంచి సిగ్నల్ వచ్చిందో చూడండి. ఇక్కడ సిగ్నల్ వస్తే నీట్‌గా మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు. సో, ఇక్కడి నుంచి ఇంత పై వరకు ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత 24,400 దగ్గర నుంచి 24,600 200 పాయింట్ల ప్రాఫిట్ వచ్చింది ఇంట్రాడేలో. సో, ఇలాగ మీరు ఈ పెద్ద పెద్ద ట్రెండ్స్‌ని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి 100% చాలా సింపుల్ టూల్ సూపర్ ట్రెండ్. సో, ఇప్పుడు దీంట్లో మీరు సెట్టింగ్స్‌లోకొచ్చేస్తే ఇక్కడ మీకు 10, 3 అని ఉంటుంది కదా! ఆ 10, 3ని ఎటువంటి మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. అదే సెట్టింగ్స్‌లో హ్యాపీగా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ ఏటీఆర్ అంటే ఏంటి? యావరేజ్ ట్రూ రేంజ్ అంటే ఏంటి? అవన్నీ కాంప్లికేషన్స్ చాలా డెప్త్‌లోకెళ్తే ఆ ఒక్క వీడియో జస్ట్ ఏటీఆర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే మీకు అరగంట 45 మినిట్స్ పడుతుంది. సో, మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యావరేజ్‌గా స్టాక్ ఎంత వాలటిలిటీ ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేసి దాంట్లో 3 ఫ్యాక్టర్‌ని తీసుకొని మనకు సూపర్ ట్రెండ్ అనేది ఉంటుంది. అండ్ అది వర్కౌట్ అవుతోంది కాబట్టి హ్యాపీగా మీరు దాన్నే యూజ్ చేసుకుంటూ అసలు ఏం మాత్రం బుర్ర పెట్టాలని ఇంట్రెస్ట్ లేదు. సింపుల్‌గా టూల్ బై చెప్తే బై చేస్తాను. సెల్ చెప్తే సెల్ చేస్తాను అని చెప్పి ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగితే మీరు సూపర్ ట్రెండ్ యూజ్ చేసుకొని కూడా హ్యాపీగా డబ్బులు సంపాదించొచ్చు. సో, అది మన థర్డ్ ఇండికేటర్ సూపర్ ట్రెండ్. తర్వాత ఫైనల్‌గా నా పర్సనల్ ఫేవరెట్ అయిన ఇంకొక ఇండికేటర్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ టూల్, అడ్వాన్స్డ్ ఇండికేటర్ అని చెప్పుకోవాలి. చాలామంది యూజ్ చేయరు. కానీ నాకు నచ్చిన నేను ఎక్కువగా పర్సనల్‌గా కూడా యూజ్ చేసి మీరు ఎంతమంది ఆ వీడియో చూసారో లేదో తెలీదు. 30,000 to 30,00,000 నా జర్నీ వీడియో ఒకటి మీకు ఆల్రెడీ పెట్టాను. ఛానెల్‌లోనే ఉంది. సో, ఆ వీడియోలో నేను నా క్యాపిటల్‌ని గ్రో చేసుకోవడానికి యూజ్ చేసిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ అవ్వచ్చు, ఇండికేటర్ అవ్వచ్చు, టూల్ అవ్వచ్చు ఈ బొల్లింజర్ బ్యాండ్. సో, అందుకే అది కూడా మీకు హ్యాపీగా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను. అగైన్ ఇది తక్కువ క్యాపిటల్ ఉండే వాళ్ళకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది. క్యాపిటల్ పెరుగుతున్న కొద్దీ ఈ టూల్ వర్కౌట్ అవుతుందని కాదు. జస్ట్ మన సైకాలజీ చాలా ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఇందులో వాలటైల్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. పీఎన్ఎల్ మనకి స్వింగింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఎమోషనల్ స్టెబిలిటీ ఉండడం కష్టం కాబట్టి క్యాపిటల్ సైజ్ పెరుగుతూ ఉంటేది ఉండదు. బట్ ఎవరికైతే తక్కువ క్యాపిటల్ ఉందో వాళ్ళు డెఫినెట్‌గా ఈ ఇండికేటర్‌ని యూజ్ అనేది చేయొచ్చు. సో, సింపుల్‌గా మీరు ఇండికేటర్స్‌లోకి వచ్చేసి బొల్లింజర్ బ్యాండ్స్ అని సెర్చ్ చేయాలి. బొల్లింజర్ బ్యాండ్స్ అని ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో మీరు ఇక్కడ యాడ్ చేసుకోగానే మీకు చార్ట్ మీద ఇలాంటి మీ ప్రైస్ మీద ఇలా ఒక 3 లైన్‌లు వస్తాయి. సో, ఈ పైనున్న లైన్ ఏంటంటే రెడ్ కలర్‌లో ఉంది కదా! దీన్ని అప్పర్ బ్యాండ్ అనేసి అంటాము. కింద గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఇది లోవర్ బ్యాండ్ అనేసి అంటాము. ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో దీన్ని మీడియన్ లైన్ అనేసి అంటాము. సో, ఈ మధ్యలో ఉన్న మీడియన్ లైన్ ఏం లేదు. మనం ఇందాక మూవింగ్ యావరేజెస్‌లో 20 డే మూవింగ్ యావరేజ్ అనుకున్నాం కదా! ఇది సేమ్ మూవింగ్ యావరేజ్. సో, ఇక్కడ మీరు సెట్టింగ్స్‌లో కూడా చూడొచ్చు. ఇక్కడ లెంత్ 20 అని ఉంది కదా! అదే 20 అంటే ఏం లేదు మూవింగ్ యావరేజ్. చూడండి ఇక్కడ ఎస్ఎంఏ అని ఉంది. సింపుల్ మూవింగ్ యావరేజ్ 20 లైన్ అక్కడ మనకు కనిపిస్తుంది. సో, అది మనకి ఇక్కడ ఉంటుంది. సో, కాన్సెప్ట్ ఏం లేదు. కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది. సో, ఇందాక మనం ఆల్రెడీ మూవింగ్ యావరేజ్‌లో ఏం డిస్కస్ చేసుకున్నాము? మూవింగ్ యావరేజ్ పైనుంటే ప్రైస్ పాజిటివ్. మూవింగ్ యావరేజ్ కింద ఉంటే ప్రైస్ నెగెటివ్. ఇది దాన్ని అకౌంట్ చేస్తుంది. దాన్ని అకౌంట్ చేయడంతో పాటు ప్రైస్ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలి? ప్రైస్ ఎంతవరకు పైకెళ్తుంది అని కూడా మనకి ఈ బొల్లింజర్ బ్యాండ్స్ చెప్పే అవకాశాలుంటాయి. సో, దానికోసం మీరేం చేయాలి? సెట్టింగ్స్‌లో చాలామంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ మనం 2ని యూజ్ చేస్తున్నాం. చాలామంది 3 స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేస్తారు. కానీ మీరు ఇంట్రాడేలో డైరెక్షనల్ స్ట్రాటజీగా కనుక దీన్ని వాడాలి అని అనుకుంటే మీరు స్టాండర్డ్ డీవియేషన్‌ని 2 పెట్టుకోవాలి. సో, 20,
2ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసేసుకున్న తర్వాత క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనం క్యాండిల్స్ కాకుండా హెయికెనాషి క్యాండిల్‌ని వాడాలి. సో, హెయికెనాషి ఎక్కడుంది? సో, ఇక్కడ కింద హెయికెనాషి అని ఉంది కదా! దాంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఈ హెయికెనాషిలో ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు మనకి క్యాండిల్ స్టిక్ ఇలా ఉంది కదా! ఇలా ఒక హెయికెనాషి క్యాండిల్ కింద సైడ్ విక్ లేకుండా అంటే ప్రాపర్ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ గనుక ఫార్మ్ అయితోంది. ఇప్పుడు కంటిన్యూస్‌గా 2, 3 రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఫార్మ్ అయింది. ఈ ఫార్మ్ అయిన గ్రీన్ క్యాండిల్ ఇక్కడ మీకు పైన అప్పర్ బ్యాండ్‌కి టచ్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అగైన్ ఇక్కడ మీకు టాప్ వరకు బాడీ ఉండాలి. బాడీ దీని మీద క్లోజ్ అవుతుందని పెట్టుకోకండి. ఎందుకంటే హెయికెనాషిలో అలా నడవదు. హెయికెనాషి క్యాండిల్ క్యాలిక్యులేషనే కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఒక ఏదైతే విక్ ఉంటుందో విక్ ఇలా టచ్ అయ్యి ఒక క్యాండిల్ ఇలా క్లోజింగ్ ఇచ్చింది అని అంటే నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ అవ్వచ్చు, థర్డ్ క్యాండిల్‌లో అవ్వచ్చు మీరు ఎంట్రీ తీసుకొని ఇదే క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. తర్వాత ఇది ఎంతైతే పైకెళ్తుందో అంతవరకు హోల్డ్ చేసుకొని ఒక్కసారి ఇలా ఒక రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, లేకపోతే ఇలా 2 సైడ్‌లు విక్ ఉన్న రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, లేదు అనంటే ఇలా సాలిడ్ రెడ్ క్యాండిల్ అవ్వచ్చు. ఏదొచ్చినా మీరు ఎగ్జిట్ అయిపోతారు. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ కింద ఎగ్జిట్ అయిపోతారు. సో, ఈ మధ్యలో గ్యాప్‌లో ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ప్రాఫిట్‌గా చేసుకుంటారు. సో, అంతే చాలా సింపుల్. మళ్ళీ ఒకవేళ రివర్సల్‌లో అనుకోండి, రివర్సల్‌లో కూడా మీరేం చేయాలి? ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ పైన బ్యాండ్ టచ్ అయ్యేంత వరకు వెయిట్ చేశారు కదా! అదే విధంగా ఒక రెడ్ క్యాండిల్ పైన వైపు విక్ లేకుండా కింద బ్యాండ్ టచ్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకొని కింద క్రాస్ అవుతుంటే ఎంట్రీ తీసుకుంటారు. ఇదే క్యాండిల్ మీద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేస్తుంటారు. అగైన్ ఈరోజు మళ్ళీ మనకి ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్ వెళ్ళిపోయి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సో, అలాగా మీరు చాలా సింపుల్‌గా బొలింజర్ బ్యాండ్స్‌లో ఇలా అప్పర్ బ్యాండ్‌ని టచ్ అవుతే బై సైడ్ ట్రేడ్ తీసుకుంటూ, లోవర్ బ్యాండ్ టచ్ అవుతుంటే సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటూ అలా బొలింజర్ బ్యాండ్స్‌ని కూడా చాలామంది యూజ్ చేసుకుంటారు వాలటిలిటీ పర్పస్ కోసము. సో, ఇదేమో డైరెక్షనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఎవరైతే వాలటిలిటీని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే రివర్సల్ పాయింట్స్ ఇదేంటి డైరెక్షనల్‌గా ఎటువైపు వెళ్తుందో అటువైపు ట్రేడ్ తీసుకోవడానికి. కానీ అలా కాకుండా ఇక్కడ వరకు పైకెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి రివర్స్ వస్తుంది అని చూసుకునే వాళ్ళు అలా ట్రేడ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే స్టాండర్డ్ డీవియేషన్ 2 బదులు 3 పెట్టుకుంటారు. మన క్యాండిల్ స్టిక్స్ మళ్ళీ నార్మల్ మన క్యాండిల్స్‌కి వచ్చేస్తుంది. వచ్చేసి ఎప్పుడెప్పుడైతే ప్రైసు ఇప్పుడు ఇక్కడ ప్రైస్ చూడండి ఏమైంది? ఇక్కడ మూవ్ అవుతోంది. కింద టచ్ కాంగానే ప్రైస్ పైకెళ్తుంది. పైన టచ్ కాంగానే ప్రైస్ కిందకొస్తుంది. మళ్ళీ ప్రైస్ పైన టచ్ కాంగానే కిందకొస్తుంది. కింద టచ్ కాంగానే పైకెళ్తుంది. సో, నార్మల్ స్టాండర్డ్ డీవియేషన్‌లో ఇక్కడ మీరు చూడండి ప్రైస్ ఎప్పుడెప్పుడైతే పైకెళ్ళి ఆల్మోస్ట్ దీనికి క్లోజ్ వరకు వెళ్తుందో అక్కడి నుంచి రివర్సల్ వస్తుంది. లేదు ప్రైస్ ఎప్పుడెప్పుడైతే కిందకొచ్చి దీనికి టచ్ చేస్తుందో అక్కడి నుంచి పైకెళ్తుంది అని చెప్పి రివర్సల్ ట్రేడ్స్ కోసమేమో స్టాండర్డ్ డీవియేషన్ 3ని వాడతారు. నార్మల్‌గా డైరెక్షనల్ ట్రేడ్స్ పట్టుకోవడానికి హెయికెనాషి క్యాండిల్ అండ్ 2 స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసుకొని ఇలా ట్రేడ్ చేస్తుంటారు. సో, అగైన్ ఇది నేను ఎలాంటి స్ట్రాటజీ చెప్పట్లేదు. అందుకే డెప్త్‌లోకెళ్ళి ఎగ్జాక్ట్ ట్రేడ్ సెటప్స్ కూడా మీకు చెప్పట్లేదు. కానీ నేను యూజ్ చేసే టాప్ 4 ఇండికేటర్స్ ఏవి? ఆ ఇండికేటర్స్ జస్ట్ ఇంట్రొడక్షన్ మీకు చెప్తున్నాను. సో, ఇప్పుడు మనం రూల్ బేస్డ్ స్ట్రాటజీ ఇంట్రొడక్షన్‌లో మనం ఏమేమి నేర్చుకున్నాము? ఫస్ట్ నేర్చుకున్నది వీవాప్, తర్వాత మనం మూవింగ్ యావరేజెస్, తర్వాత సూపర్ ట్రెండ్, తర్వాత మనం బొలింజర్ బ్యాండ్స్ ఈ 4 నేర్చుకున్నాము. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ పివట్ పాయింట్స్ నేర్చుకున్నాము, ఫిబొనాచి రిట్రేస్మెంట్ నేర్చుకున్నాము, ఆర్ఎస్ఐ నేర్చుకున్నాము, ఏడీఎక్స్ నేర్చుకున్నాము, ఇంకా వాల్యూమ్ కూడా నేర్చుకున్నాము. సో, అదే విధంగా ఇవాల్టి ఎపిసోడ్‌లో రూల్ బేస్డ్ ఇండికేటర్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి వీవాప్ అవ్వచ్చు, మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు బొలింజర్ బ్యాండ్స్ అవ్వచ్చు. ఇవి మేజర్‌గా వర్కౌట్ అయ్యే ఇండికేటర్స్ ఏవి అని చెప్పి మీకు టాప్ 9 ఇండికేటర్స్ ఇచ్చాను. కానీ ఇప్పుడే మీకు ఇంకొక డౌట్ రావచ్చు. లాస్ట్ వీడియోలో 5 ఇండికేటర్స్ ఇస్తానన్నాను. ఇప్పుడు ఇవి 2 కలిపితే 9 అయ్యాయి కదా అని మీకు అనిపిస్తుండొచ్చు. సో, 10th ఇండికేటర్ ఏంటి అనంటే కాన్ఫిడెన్స్, నమ్మకం, ఇంట్యూషన్, ఎక్స్‌పీరియన్స్ మనకంటూ ఏదైతే ఉంటుందో అది మన 10th ఇండికేటర్. ఇది రెండిటికి పనిచేస్తుంది. మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చేసినా, రూల్ బేస్డ్ అయినా మీరు అలా ట్రేడ్ చేస్తూ ఉండి ఇండికేటర్స్‌ని అలా చూసి ఉంటే ఇప్పుడు ఇండికేటర్ బై అని చెప్తోంది. కానీ ఇక్కడ నేను బై చేయొచ్చా? లేదా? అని మనకి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. మనకి లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! ఆ ఇండికేటర్ అయితే లైఫ్‌లో ఏది దాన్ని బీట్ చేయలేదు. అది ఎప్పుడొస్తుంది? మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, మనం ఇంకా స్ట్రాటజీస్ వరకు వెళ్ళలేదు. ఇప్పటి వరకు మనము ఇండికేటర్స్ ఏమేమి ఉంటాయని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఇవి అర్థమైపోతే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం స్ట్రాటజీస్ కూడా డెఫినిట్‌గా డిస్కస్ అనేది చేసుకుందాం. సో, ఇప్పుడు మనకి ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ అయిపోయాయి. రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ లేదా ఇండికేటర్స్ అనుకోవచ్చు. అవి మనం ఏంటి? ఎలా ఉంటాయి? దాని వెనకాల ఉన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏంటి అని అర్థం చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే
ఇంపార్టెంట్ వెబ్‌సైట్స్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, మీకు ఏవి కావాలి అని చెప్పి ఫస్ట్ అవి డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఎపిసోడ్‌లో మనము యాక్చువల్‌గా ఇంట్రాడేలో షార్ట్ సెల్లింగ్ ఎలా చేసుకోవాలో కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడ మీరు బై చేశారు. ఇక్కడ కిందకొచ్చిన తర్వాత సెల్ చేయండి. ఇలా కిందకొచ్చేటప్పుడు సెల్ చేయండి అని చెప్తున్నాను. కానీ సెల్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఫస్ట్ మీకు తెలియాలి కదా! సో, దాన్ని నేను ప్రాక్టికల్‌గా, లైవ్‌గా ఒక ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో, బయింగ్ చేసేటప్పుడు ఒక 100 దగ్గర కొని 200 దగ్గర ప్రాఫిట్ ఎలా చేసుకోవాలి? సెల్ 200 దగ్గర చేసి కింద 100 దగ్గరకొచ్చినప్పుడు ప్రాఫిట్ ఎలా చేసుకోవాలి అని చెప్పి కూడా డీటెయిల్డ్‌గా మీ అందరికీ ఆ డెమో వీడియో కూడా ఇస్తాను. సో, నెక్స్ట్ 2 వీడియోస్ కూడా అయిపోయిన తర్వాత మనం హ్యాపీగా ఎఫ్ఎన్ఓ కూడా కవర్ చేసుకుంటూ తర్వాత మనం స్ట్రాటజీస్ పార్ట్స్ అవ్వచ్చు అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ డెప్త్‌గా. డోంట్ వరీ, మొత్తం నాలెడ్జ్ ఇచ్చే మిమ్మల్ని వదులుతాను. సో, ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే మీరు యాస్ ఎన్ ఎక్సర్‌సైజ్, యాస్ ఎ హోంవర్క్ ఏం చేయాలి? నేను లాస్ట్ ఎపిసోడ్‌లో, ఈ ఎపిసోడ్‌లో చెప్పిన అన్ని ఇండికేటర్స్‌ని ఫస్ట్ చార్ట్‌లో ఎయ్యండి. ఏసి అన్నీ అంటే ఒకటేసారి మొత్తం బొంబార్డ్ చేయకండి. ఒకటే చార్ట్‌లో 4, 5 ఇండికేటర్లు ఎయకండి. ఒక్కసారి ఒక్కటే ఇండికేటర్ ఎయండి. వేసి ఏ ఇండికేటర్ మీ సైకాలజీకి సూట్ అవుతోంది, ఏ ఇండికేటర్ చూస్తుంటే నాకు కొంచెం వస్తోంది అని అనిపిస్తోంది అని చెప్పి అలా ఒక్కొక్క ఇండికేటర్ ఎసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్సనల్ ఫేవరెట్ ఇండికేటర్ అనేది ఒకటి ఫార్మ్ అవుతుంది. అలా ఫార్మ్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే ఒకటి ఏడీఎక్స్, ఇంకోటి ఆర్ఎస్ఐ. అదెప్పుడు ఆప్షన్ సెల్లింగ్ స్టేజ్‌కొచ్చిన తర్వాత. కానీ ఇంతకు ముందర బొలింజర్ బ్యాండ్స్‌ని వాడేవాడిని, సూపర్ ట్రెండ్‌ని వాడేవాడిని. అలా ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క క్యాపిటల్‌కి ఒక్కొక్క రిస్క్ అపెటైట్ బట్టి, ఒక్కొక్క సైకాలజీని బట్టి ఒక్కొక్క ఇండికేటర్ ఫేవరెట్ అవుతుంది. సో, అలా మీ ఫేవరెట్ ఇండికేటర్ ఏది అని చెప్పి మీరే వెతుక్కోవాలి. సో, దానికి ఇప్పుడు నేను చెప్పిన 9 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చార్ట్ మీద ఎయ్యండి. ఒకదాని తర్వాత ఒకటి టెస్ట్ చేస్తూ మీకు కంఫర్టబుల్ ఏదైతే ఉందో తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం స్ట్రాటజీస్ డెవలప్ చేసుకుంటామో, ఎప్పుడైతే స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకుంటామో అప్పుడు హ్యాపీగా రిలేట్ చేసుకొని మీరు మీ సొంత ట్రేడింగ్ కూడా చేసుకోవడానికి హ్యాపీగా రెడీ అనేది అయిపోతారు. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే కమెంట్ సెక్షన్‌లో డౌట్స్ అడగడం మర్చిపోకండి. ఈ వీడియోస్ అవ్వచ్చు, వేరే అన్నిటి వీడియోస్ మీద కూడా రివ్యూ, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కమెంట్ సెక్షన్‌లో ఇప్పటివరకు ఇంకా అటెండెన్స్ కూడా ఇవ్వకపోతే అటెండెన్స్ ఇవ్వండి. అదే విధంగా నేను మిమ్మల్ని ఎంత అడిగినా మీరైతే 100,000 చెయ్యొద్దు అని స్ట్రాంగ్‌గా కూర్చున్నట్టున్నారు. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరి ఇంత ఎఫర్ట్ ఎందుకు పెట్టాలో అనిపించేలాగా, నాకే అనిపించేలా చేస్తున్నారు. సో, అలా అవ్వకుండా ఉండాలంటే ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని కూడా నొక్కేసారనుకుంటే మనం తొందరగా 100,000 సబ్స్క్రైబర్స్‌ని కూడా హిట్ అనేది అయిపోతాము. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఇవన్నీ చేయడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.